అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. డియర్ వైసీపీ పేటీఎం బులుగు రంగుల కార్యకర్తలారా, నేను ఆ రోజు రాత్రిపూట చెప్పానా మీకు చెప్పానా విశ్వక్సేన్ అనే వ్యక్తికి తన సినిమాని ఏ విధంగా ప్రమోట్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా పబ్లిసిటీ చేసుకోవాలి, తను నటించిన సినిమాకి ఏ విధంగా కలెక్షన్లు రాబట్టాలి, ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి అన్నది బాగా తెలుసు అని నేను చెప్తే నన్ను ఏమన్నారా, లేదు 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 వచ్చిండు, కూర్చున్నాడు, సారీ అని చెప్పిండు, పృథ్వీ రావాలి, సారీ చెప్పాలి, విశ్వక్సేన్ సారీ చెప్పిండని చెప్పి ఎగిరి పడ్డు. ఇప్పుడు ఏమైందిరా, మధ్యలో వేలు చూపెట్టిండట. ఎవరికి చూపెట్టిండు? కొంతమంది అనవసరంగా మేము జాలిపడ్డాం, నువ్వు మంచోడు అనుకున్నాం, కానీ మాకే మధ్యలో చూపెడతావా అని చెప్పి బాధపడడం. మళ్ళా విశ్వక్సేన్ మీద సినిమా మీద మళ్ళీ బాయ్కట్ అని చెప్పి పెడతా ఉన్నాడు. అరే యదవల్లారా, ఎన్నిసార్లు చెప్తే మీకు బుద్ధి వస్తుందిరా, ఓట్లు వేయండిరా అంటే లేదు మేము ట్వీట్లు వేస్తామంటే ఎవడికి రా నష్టం, నాకు అర్థం కాదు. ఓట్లేసి జగన్ రెడ్డికి ఒక 90 సీట్లు గెలిపించండిరా అంటే అబ్బే లేదండి మేము ట్వీట్లు వేస్తామండి, మేము 25,000 ట్వీట్లు వేసామండి, మేము 150,000 ట్వీట్లు వేసామండి, ఇది మా సోషల్ మీడియా పవర్ అండి అని చెప్పి విర్రవీగితే ప్రతిపక్ష హోదా ఇచ్చేస్తారనుకుంటా ఏంద్ర మీరు, నాకు అర్థం కాదు. ప్రతిపక్ష హోదా రావాలంటే కనీసం 18-19 సీట్లు రావాలట. మరి వచ్చినాయి మనకన్నీ ఈ ట్వీట్లతోటి మనకు ప్రతిపక్ష హోదా ఇస్తారనుకుంటా మీరు? ఎందుకురా మరి ఇంత నీచానికి దిగజారిపోతారేంట్రా అసలు బాబు? ఈయన ఎవరికైనా చెప్పండి రా అయ్యా వాళ్ళని, వీళ్ళ ట్వీట్లు వేసుడు, వీళ్ళకి ఒకటి వచ్చి ఎలివేషన్స్ వేసుడు, ఇది మా సోషల్ మీడియా పవర్ అంటే, ఇది మా రేంజ్, అది సార్ మా రేంజ్ అంటే వాళ్ళు ఒక్కొక్కడు. ఓట్లు వేయండిరా, ట్వీట్లు కాదురా, సన్నాసులారా, చవటల్లారా, దద్దమ్మల్లారా నాకు తిట్టాలని ఉందిరా మిమ్మల్ని. కానీ నాకు తిట్టడానికి నాకు నోరు రావట్లా, ఎందుకంటే జాలికి కూడా ఉన్నది మీ మీద. నేను చెప్పిన కాదు, పృథ్వీ అనే వ్యక్తి అతను ఏదో స్టేజ్ మీద సరే ఏదో యాదృచ్ఛికంగా 150 గొర్రెలు ఉంటాయి, తర్వాత 11 మేకలు మిగులుతాయి అని చెప్పి ఏదో చెప్పిండు. దాన్ని పట్టుకొని బాయ్కట్ అని చెప్పి మీకు ఒక విషయం అర్థం కాల, నాకే కాదు చాలామందికి అసలు ఈ లైలా సినిమా అనేది అసలు అందులో హీరో ఎవరో తెలియదు, హీరోయిన్ ఎవరో తెలియదు, అసలు ఆ సినిమా వస్తుందన్న సంగతి కూడా మాకు ఎవ్వరికి తెలియదు. టు బి హానెస్ట్, చిరంజీవి కూడా చీఫ్ గెస్ట్కి వచ్చిందన్న సంగతి కూడా నాకు తెలియదు. కాకపోతే మహావోళ్ళు కొద్దిమంది ఆయన స్టేజ్ మీద మాట్లాడినప్పుడు అక్కడ ఏది రూపాంతరం చెందింది జనసేన పార్టీ ప్రజారాజ్యం లాగా అన్న దాన్ని తీసుకొచ్చి మా వాట్సాప్ గ్రూపుల్లో కానీ లేకపోతే వాటి వాట్సాప్ స్టేటస్లో కానీ పెట్టుకోవడం ద్వారా, నాకు షేర్ చేయడం ద్వారా కొన్ని విషయాలు తెలిసినాయి. ఓహో ఈ సినిమాకు బాస్ పోయిందా, ఓ ఈ సినిమా వస్తుందా, ఈ సినిమా పేరు ఇదా అని చెప్పి అట్లా కొంచెం అర్థమైంది. కానీ అంత మాత్రాన నేను దాని గురించి అన్వేషించి చూడలే. కానీ ఎప్పుడైతే ఇది ఏది పృథ్వీ ఇట్లా మాట్లాడిండు అని చెప్పి బాయ్కట్ చేయాలని మీరు ఎప్పుడైతే ట్రెండ్ చేసి సోషల్ మీడియాలో హైప్ లేపిల్లో, అప్పుడు అసలు ఓపెన్ చేసి కథ ఏంది, అసలు ఏం సినిమా, ఏంది ఎవ్వారో, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎవడు హీరో, ఎవడు ఏంది కథ అని చెప్పి చూడడానికి ట్రై చేసిన. అంటే మీకు అర్థమవుతుందా? మీరేం తెలియదు, అర్థమవుతుందా కొంచెమని? ఒక్క ఈ చోటే చేరాలి మెగాస్టార్ గారు ఎరుపు మొహం పెట్టుకున్నాడని చెప్పి ఎవరిని, మన బ్రహ్మానందం గారిని అన్నారు. కానీ నిజమైన ఎరుపులు ఎవరో తెలుసా? అసలు ట్విట్టర్లో ట్వీట్లు వేస్తూ లైలా మూవీని బాయ్కట్ చేస్తామని చెప్పి పబ్లిసిటీ ఇచ్చే మీర్రా ఎరుపు. ఏం మనుషులరా? ఏం బ్రో, ఏం ఓపెన్ అయింది, సౌండ్ డిఫరెంట్గా వచ్చింది అలాంటి. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
పాపం పృథ్వీ గారికి ఆయన ఏదో బీపీ ఏదో ఉందట, ఆయనకు బీపీ మరి ఏందో, హార్ట్ పేషెంట్ మరి ఏందో ఆయనకు. మీరు పదే పదే ఫోన్లు చేసి పదే పదే ఆ మనిషిని టార్చర్ పెట్టడం వల్ల అతను పాపం ఏదో బీపీ డౌన్ అవడో లేకపోతే ఏదో సంథింగ్ ఏదో జరిగి ఆయన ఇబ్బంది పడుతూ ఉంది. దీనివల్ల సినిమా కలెక్షన్స్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది. ఒకటి, సినిమా బాగుంది అంటే ఈరోజు చెప్తాను, నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తాను, లైలా సినిమా బాగుంది అంటే మాత్రం ఎంతమంది ఎన్ని ట్రెండులు చేసినా కూడా ఏం ఓడదు విశ్వక్సేన్కి. అదే సినిమా ఒకవేళ బాగాలేదు అనుకో, మేవెన్ని జాకీలెట్టి లేపినా కూడా సినిమా లేవదు. కొంతమంది సన్నాసులు స్టేటస్లు పెడతారు, అక్కడ ట్వీట్లు కూడా వేస్తూ ఉన్నారు బాగా, నా వీడియో కింద కూడా కామెంట్లు రాస్తూ ఉన్నారు. ఏమని? ఇదే డైలాగ్ చెప్పిన నేను, ఏంది సినిమా బాగుంటే ఎవడు ఏం బీకలేరురా బాబు, ఈ ట్రెండులు ఏం చేయలేవురా అంటే, అలా అనుకునే గేమ్ చేంజర్ సినిమా అని, ఇంకోటి ఏంది ఏదో మట్కా మూవీ అని, ఇంకోటి ఏదో మూవీ అని. ఒరి దద్దమ్మ, చవ్వట, సన్నాసి, దగుల్ బాజీ, యాబ్రాసి, పోరంబోకు, యదవల్లారా. అసలు మట్కా సినిమా నిజం చెప్తాను, నేను మెగా అభిమానినే కాదనట్లేను. శ్రీశ్రీ, ఎవరి శ్రీశ్రీ? నేను మెగా అభిమానినే, కాకపోతే అసలు మట్కా అప్డేట్ కూడా నేను చూడలే ఇంతవరకు. అర్థమవుతుందా? మట్కా మూవీ అప్డేట్ కూడా నేను చూడలే, ఆ లుక్ కూడా చూడలే నేను. అలాంటి సినిమాని మేము దొక్కేసామని మీరు ఎట్లా అనుకుంటారా అంటే, అది సరిగ్గా పబ్లిసిటీ చేయలా, సినిమాకి సరిగ్గా వాళ్ళు ప్రమోషన్స్ పెట్టుకోలేదు. సో సినిమా ఎవరికి తెలియకుండా వచ్చింది, తెలియకుండా వెళ్ళిపోయింది. ఏ గేమ్ చేంజర్ అంటారా? సినిమాలో దమ్ము లేదు అని నేనే రివ్యూ ఇచ్చినరా ఎరిపూలారా, నేనే రివ్యూ ఇచ్చిన డైరెక్ట్గా. ఏమని? గేమ్ చేంజర్ అనుకున్నంత లేదు శంకర్ గారు, దయచేసి మీ మెసేజ్ మంచిదే కానీ దాన్ని తెరకెక్కించే విధానం మార్చండి. ఆల్రెడీ ఏమంటారు, నువ్వు ఇవ్వాల్సిన మెసేజ్ మొత్తం గతంలో ఇచ్చేసిళ్ళు, కొత్తదనం కోరుకుంటానండి. ఈ టైంలో కొంత జనాలకు కొంత ఎంటర్టైన్మెంట్, కొంత ఇది కావాలండి. మెసేజ్ ఇస్తే దాన్ని అర్థమయ్యే రీతిలో తీసుకెళ్ళాలని చెప్పి నేనే చెప్పిన. సినిమా చూసే అంత అత్యంతం ఒక ఉత్కంఠ భరితంగా అలాంటివి కొన్ని మిస్ అయినాయి ఈ రేంజ్, ఈ టైంలో ఉండవలసిన ఎలివేషన్స్ అవి సరిపడంత లేవు అని చెప్పి నేను మాట్లాడినా. కాబట్టి మాట్లాడిపోయాం, పర్లేదు. అది మీ అకౌంట్లో వేసుకున్నారంటే మీ అంత చవటలు ఇంకోరు ఉండరు. ఒకవేళ మీకే అంత దమ్ముంటే బ్రో, నువ్వు కూడా గేమ్ చేంజర్ని వీళ్ళు మేము ఫ్లాప్ చేసినా ఉంటారు, మట్కా సినిమాని మా వైసీపీ వాళ్ళే ఫ్లాప్ చేసినామని ఎలివేషన్స్ వేసుకుంటారు. మీ కలేజా, మీ గుండెల్లో అంత దమ్మే కనుక మీకుంటే మా సినిమాల్ని ఫ్లాప్ చేయడం పక్కన పెట్టి మీ యాత్ర సినిమాని ఎందుకు హిట్ చేసుకోలేదురా ఫుల్ అని అడగాలని ఉంది నాకు. మీ ఆర్జీవి తీసిన సినిమాలు పత్త లేకుండా పోయినాయి కదరా, టీడీపీ మీద జనసేన మీద విరుద్ధంగా చేసినాయి. అసలు ఎప్పుడు వచ్చిందో తెలుస్తలే, ఎప్పుడు పోయిందో తెలుస్తలే. మీకంత దమ్ము ధైర్యం మీ అంత ఉంటే మీ మీది మీరు లేపుకోండి రా బాబు, పక్కన వాళ్ళు దేని లేపుతారు కానీ మీది మీరు లేపుకోండి చాలు. కంటెంట్ బాగుంటే జనాలు ఆటోమేటిక్గా ఆదరిస్తారు, రియాలిటీని మేము యాక్సెప్ట్ చేస్తాం. అఫ్కోర్స్ పుష్ప మూవీ మీద అంటే నేను పాజిటివ్ రివ్యూ ఇచ్చిన, మూవీలానే చూసిన, సినిమా సూపర్ ఉందని చెప్పిన, హైలైట్ అని చెప్పిన, మళ్ళోసారి చూడాలని ఉందని కూడా చెప్పిన. మా వాళ్ళు కొంతమందికి నచ్చలా, వెళ్ళకూడదని చెప్పి మా వాళ్ళు అనుకున్నారు ఆ సన్నటి లైన్ వల్ల. బట్ మా వాళ్ళు అనుకున్నంత మాత్రాన ఆ సినిమా పుష్ప కలెక్షన్స్ ఆగినాయా? దానికి వచ్చిన పబ్లిసిటీ ఆగిందా? దాని ప్రమోషన్స్ని ఏమన్నా ఆపగలిగిలా? కలెక్షన్స్ని ఏమన్నా బీట్ చేయగలిగినామా? ఏం లేదు. గుర్తుపెట్టుకోండి, అది ఎవరైనా, అది మేమే కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ అయినా సరే ఎవ్వడు ఎవరిని ఆపలేడు. టాలెంట్ ఉన్నోడిని, టాయిలెట్ వచ్చినోడిని ఎవ్వడు ఆపలేడు. టాలెంట్ ఏ రూపంలోనైనా బయటకు వస్తుంది. టాలెంట్ అన్నా టాయిలెట్ అన్నా ఎవరు? టాలెంటు నీ లోపల ఉంటే అది ఏ సిచ్యువేషన్లోనైనా అది బయటకు వస్తుంది. అట్లనే నీకు టాయిలెట్ వచ్చినా కూడా
ఏ రూపంలోనైనా అది కూడా బయటకు వస్తుంది. అంటే చెమట రూపంలో రావచ్చు, లేకపోతే ప్యాంట్లోనే పాస్ పోసుకోవచ్చు, ఏదైనా జరగవచ్చు. సో మేమే అన్నీ మేము చేయబట్టే మా వల్లే అనే ఒక ఈ అభూత కల్పన, ఈ భావన పక్కన పెట్టండి. లేకపోతే మాత్రం మీ అంత ఎరుపులు ఇంకోళ్ళు ఉండరు. ఏం లేదు, సింపుల్ థింగ్. మీ అంత ఎరుపులు ఇంకోళ్ళు ఉండరు. మా వల్ల అనేది మాత్రం చెప్పకండిరా. నేను ఒక యాజ్ ఎ మెగా ఫ్యాన్గా గేమ్ చేంజర్ మూవీ నా ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ చేయలేదని చెప్పిన. యాజ్ ఎ మెగా ఫ్యాన్గానే మళ్ళీ జెన్యున్గా పుష్ప మూవీ చాలా అద్భుతంగా ఉంది, మళ్ళీ ఒకసారి చూడాలని కూడా చెప్పిన. అట్లనే ఈ లైలా అనే మూవీ కూడా బాగుంటే మళ్ళోసారి వెళ్ళాలని నేనే చెప్తా. బాగాలేదు అనుకో, సినిమా ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ చేయలే, బోరింగ్గా ఉందిరా బాబు అని కూడా చెప్తా నేనే. సమజైతుందా? కాబట్టి మీ గోరోజనం, మీ గోర్జం ఇలాంటివన్నీ దించండి. దించితే బాగుపడతారు, లేదంటే మాత్రం ఎరుపు అవుతారు. ఓకేనా? ఇంకేమన్నా మర్చిపోయినా మనం? థ్యాంక్ యూ, జై హింద్.